ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద వర్గాలకు తీరని నష్టం జరుగుతుందని ఒంగోలు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. ఆదివారం ఒంగోలు నగరంలోని 1-4వ డివిజన్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే స్థితిలో లేదని, కేవలం స్వార్థం కోసమే పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం కల్పిస్తే భద్రతా భరోసా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ అధ్యక్షులు మండవ రాజేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్రావు, సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మహిళా నాయకులు పేరం ప్రసన్న, గోనెల మేరా కుమారి, వడ్లమూడి వాణి, సంధ్య, శాంతి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. దేశంలో మెడికల్ కాలేజీలు చాలా కట్టించాడు 17 దాకా. 15ని చంద్రబాబు గారు ప్రైవేటీకరణ చేస్తున్నాడు.
దానికి వ్యతిరేకంగా మనం కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ గారు చుండూరు రవి గారు, కటార్ శంకరన్న, మిగతా తదితర పెద్ద వ్యక్తులందరూ వచ్చున్నారు. సభని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడుతున్నటువంటి రాజేష్ గారికి, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర నాయుడు గారికి, మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజీవ్ గారికి, జిల్లా స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి గారికి, సంజయ్ గారికి, వాణి గారికి, అదేవిధంగా ఒంగోలు కోఆప్షన్ మెంబర్ శ్యామ్ సాగర్ గారికి, ప్రసన్న గారికి, మేరీ గారికి, శాంతి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ నమస్కారాలు. మనందరికీ తెలుసు, గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ల పాలనలో మనకి ప్రతి ఇంటికి కూడా సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి కూడా మనకి ఏ రకమైన పథకాలు లబ్ధి పొందగలమో ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వచ్చి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ వచ్చి మనకి మనం ఏ అర్హత ఉన్నామో అటువంటి పథకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి కరోనా వచ్చినప్పుడు కూడా సొంత బంధువులు కూడా ఒక కరోనా వచ్చిన పేషెంట్ని కలవటానికి భయపడే టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ మరి ఇంటికి వచ్చి వారికి ఏ మెడిసిన్ ఇవ్వాలో ఇవ్వటం, అదే సివియర్గా కానీ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించే విధానం కూడా గతంలో చూసాం. తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం దాంట్లో భాగంగానే ఈ కరోనా అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో, మరి హాస్పిటల్లో బెడ్లు చాలక ఇబ్బంది పడిన దాన్ని ఆయన మనసులో పెట్టుకొని వెంటనే 17 మెడికల్ కాలేజీ నిర్మాణానికి పూనుకున్నారు. అందులో 7 మెడికల్ కాలేజీలు అంటే 5 కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయినాయి. 2 మెడికల్ కాలేజీలు దాదాపు 90% పైనే కంప్లీట్ అయినాయి. మిగతా 10 నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 50% 60% నిర్మాణం పూర్తి చేసుకొని వాటిని పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటిని నిర్మాణం ఆపేసి ఇప్పుడు వాటికి దాదాపు 3,500 కోట్లు 3,000 కోట్ల పైన వాటి నిర్మాణానికి అవసరం. ఆ డబ్బులు ప్రభుత్వం భరించలేదని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి హాస్పిటల్ని అప్పచెప్పే విధానాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో ప్రతి గ్రామాల్లో కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి వాటిని గవర్నర్ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఇంటింటికి పోయేటప్పుడు అందరూ మంచి స్పందన ఉంది దీని మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మీ అందరూ కూడా ఈ ప్రోగ్రాం సహకరించి మీ అమూల్యమైన సంతకాలు కూడా మీరు పెడితే గవర్నర్ గారికి ఆ 1,000,000 సంతకాల ఉద్యమంలో మీరు కూడా భాగస్థులు అవుతారని తెలియజేస్తూ, కొట్టంకయ్య గారు తెలుసు కదా అందరికీ, నేను పెద్దల్లుండి. మరి ఈ ఊరు నుంచి వైసీపీ పార్టీకి గట్టి మంచి పట్టుందన్నట్టుగా మిమ్మల్ని చూస్తే మనకి మంచి నాయకుడు మనకు చిక్కాడు. గతంలో 20 సంవత్సరాల నుంచి మనకి పాత బాలినేని గారు చేశారు. 30 సంవత్సరాల నుంచి మాగుంట కుటుంబం చేసింది. మరి ఆ తరం వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనకి మనసున్న మంచి నాయకుడు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని మీ అందరినీ ప్రతి నియోజకవర్గం నుండి మండలాల్లో జిల్లా స్థాయిలో ఈ ప్రైవేటీకరణకు సంబంధించి 1,000,000 సంతకాల కార్యక్రమం అనేది సేకరించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నారు. ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం చేసుకోవడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ కాలేజీల్ని ప్రైవేటు పరణం PPP విధానంలోకి తీసుకెళ్లడం, అది పేద ప్రజలకి
అలాగే మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి కూడా చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి జగనన్న ఈ యొక్క 1 కోటి సంతకాల సేకరణ మన గవర్నర్ గారికి వినతి కింద మనందరి సంతకాలు సేకరించి అక్కడ ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే దీన్ని నడిపించడానికి మన నాయకులు ప్రతి ఒక్క కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబాల్లో నుంచి కూడా డాక్టర్లు రావాలని జగనన్న ఉద్దేశం. ఈరోజు మనకి కరోనా టైం చాలా అందరికీ నేర్పించింది. ఏంటి, కరోనాలో బెడ్లు దొరక్క మనందరం చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకు, అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేవి మనకు ఒకటి రిమ్సే ఇక్కడ ఉంది, చాలామంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్లో 1000 పడకలు అంటే 1000-2000 మంది దాకా పడతారు. అదే ఇప్పుడున్న ప్రైవేటు హాస్పిటల్లో కనీసం ఒక 100 మంది అయినా పడుతున్నారా? లేదు కదా. అయినా సరే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే ఈ గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్స్ ఉంటే మనకి మన పిల్లలు చదువుకుంటారు, ప్లస్ మన నుంచి డాక్టర్లుగా మనోళ్ళు వెళ్తారు. అలాగే మనకి వైద్యం తక్కువ రేట్లో దొరుకుతుంది. అవునా కదా? మనం వైద్యం కోసం హాస్పిటల్కి వెళుతున్నాం, ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయండి ఈరోజు? టెస్టులు చేయకోకుండా, రిపోర్ట్స్, స్కానింగ్స్, ఎక్స్రేలు తీయకుండా మనకి ఏదైనా చూస్తున్నారా? చూడట్లేదు. ఎంత అదే అన్ని వసతులు దాంట్లోనే సమకూరిస్తే మనకి ఖర్చు అవుతుందా? లేదు కదా. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉచితంగా తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది. దీని కాన్సెప్ట్ అదే. అలాగే ప్రతి ఒక్కరు దళిత పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం 1 కోటి రూపాయలు పెట్టి మనం మెడిసిన్ కొనుక్కోగలుగుతామా? మెడికల్ సీట్ని కొనుక్కోలేం. అదే జగనన్న తీసుకొచ్చిన ఈ 17 కాలేజీలో ఒక 5 లక్షలు 10 లక్షలు కడితే ఒక మెడికల్ సీట్ దొరుకుతుంది. అది దాని ఉద్దేశం. అంతేగాని మనం 2-3 కోట్లు పెట్టి మన గ్రామంలో ఉండే వాళ్ళల్లో కనీసం ఒక 2-3 ప్రైవేట్ చేయకుండా మన కాలేజీలు మనకే ఉండేటట్టుగా జగనన్న 18 కాలేజీలు పెట్టాడు. ఈ 18 కాలేజీలు 17 ఇవన్నీ ప్రైవేట్ గానే చేయకుండా మన పిల్లలు డాక్టర్లు కావాలంటే అది గవర్నమెంట్ కింద ఉంటేనే మనకు బెనిఫిట్. దయచేసి మీరందరూ గమనించి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నిన్న వరదలు వచ్చినా కూడా ఇదివరకంటే మీకు వాసన వచ్చేవాడు. నిన్న వరదలు వచ్చినా కూడా మీరు అటు పక్క ఎవరు రాలా, మీకు అందరికి తెలుస్తుంది. కానీ నీళ్ళు వచ్చి ఉన్నాయి, ఎవరు రాలా, పలకరించే దిక్కులేదు. కనీసం మళ్ళీ అక్కడ పోయి అవార్డులు తీసుకుంటున్నారు. దాన్ని బట్టి మీరు గమనించి నెక్స్ట్ జగనన్నకి ఓటు వేసి గవర్నమెంట్ వచ్చేటట్టు మీ అందరూ ఓటు జగనన్నకి వేయాలని మనస్ఫూర్తిగా గురించి చెప్పారు. అయితే 2 మాటలు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు, అసలు ఈ పార్టీ ఏ విధంగా వచ్చింది, ఈ పార్టీ జనంలోకి ఏ విధంగా చొచ్చుకొని పోయింది, ఇద్దరితో మొదలైనటువంటి తల్లి కుమారుడితో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2009వ సంవత్సరంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో 64 మంది ఎమ్మెల్యేలతోటి ఒక పుప్పల్లాగా ఎగిచిపడ్డ కెరటంలాగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆదరాభిమానాలతోటి 2014లో వెనుతిరిగి చూడకుండా ఓటమి చెందిన తిరిగి మళ్ళా జనములోనే ఉండి జనము ద్వారానే జనముతోటే మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుమారుడిగా ప్రజల మధ్యలో తిరుగుతూ 2019వ సంవత్సరంలో అఖండమైనటువంటి మెజార్టీతోటి 151 స్థానాలను కైవసం చేసుకొని ఈ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆదరాభిమానాలతోటి పురుడు పోసుకున్నటువంటి పార్టీ మీ యొక్క అందరికీ సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ కొంత దుష్ట శక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్కస్తోటి మీలాంటి పేద ప్రజలకు మంచి చేస్తూ ఉంటే ఈయనను ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని దించాలి, అధికారం పోగొట్టాలనే ఉద్దేశంతో కొంతమంది అక్కస్తోటి ఆయన అధికారాన్ని దించివేస్తే ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అంచెలంచెలుగా ప్రతి ఓట్లో కూడా ప్రతిరోజు పర్యటిస్తూ మీ మనిషిగా, మీలో ఒకడిగా, ఈ ప్రాంత వాసిగా మీ అందరి ఆదరాభిమానాలు పొందడం కోసం జగనన్న వదిలినటువంటి బాణం ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
చుండూరు రవిబాబు గారిని మీ మధ్యలోకి పంపించి మీ అందరి ఆశీస్సులు పొందమని మీ అందరి ఆదరాభిమానాలతోటి ఏ విధంగానైతే 2019లో అధికారాన్ని ఇచ్చారో 2029లో ఒక సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజల మధ్యలోకి ప్రతిరోజు మీతో పాటు అడుగులో అడుగు వేయబడడానికి కంకణ బద్దులై ముందుకు వస్తున్నారు కనుక ఆ సందర్భంగా ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి చుండూరు రవిబాబు గారిని ఆశీర్వదించండి. విజయనగరంలో ఒక మెడికల్ కాలేజీ, అదేవిధంగా రాజమండ్రిలో ఒకటి, ఏలూరులో ఒకటి, మచిలీపట్నంలో ఒకటి, నంద్యాలలో ఒకటి, పాడేరులో ఒకటి, పులివెందుల్లో ఒకటి. ఇవి కట్టిన పైన రంగుల్లో ఉన్న కాలేజీలు 7. మన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ అంతా, మన ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, ఇవన్నీ ఈ 17 మన రిమ్స్ హాస్పిటల్ అంత సైజీ. ఇవి జగనన్న ఎందుకు కట్టాడంటే కోవిడ్ టైంలో రూములు దొరక్క, హాస్పిటల్లో వసతులు దొరక్క చాలామంది బాధలు పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జనాభా రోజు రోజుకి పెరుగుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే దోపిడీ చేస్తున్నారు. పరీక్షల పేరుతోటే మీ అందరికీ గవర్నమెంట్ ఆసుపత్రి కంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. 10 ఏళ్ళు కాజేసుకొని మీకు ప్రాణం అప్పదు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం పోయింది. మన పిల్లల్ని బడికి పంపించాలంటే కాన్వెంట్ మీద ఉన్న నమ్మకం గవర్నమెంట్ బడి మీద ఉండదు. కారణం ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 25 ఏళ్లుగా పట్టుకొని ఏలాడుతున్నందుకు మనకి ప్రభుత్వ దవాఖాన అంటే నమ్మకం పోయింది, ప్రభుత్వ బడి అంటే నమ్మకం పోయింది. మన ఇళ్లలో ఎవరికైనా ఖర్చు ఎక్కడవుతుంది? అందరికీ ఇవాళ అంతో ఎంతో పని చేసుకుంటే 3 పిల్లలు ఇద్దరు పని చేసుకుంటే 1000 రూపాయలు వస్తున్నాయి. బాగానే జరుగుతుంది. డబ్బులు మన ఆర్థికంగా ఇబ్బంది ఎక్కడ పడుతున్నాం? మన ఇంట్లో ఎవరికన్నా బాగలేకపోతేనో, లేకపోతే మన పిల్లల్ని పెద్ద చదువు చదివించాల్సి వస్తేనో అప్పులు పాలవుతున్నాం. ఈ ఖర్చు లేకుండా ఉండటం కోసమే జగనన్న మీకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రతి పల్లెటూరులో చిన్నపిల్లల కోసమని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెట్టి బూట్లు కొనిచ్చి బెల్టులు ఇచ్చి యూనిఫామ్ కుట్టించి మళ్ళీ మీరు బడికి పంపించినందుకు తల్లికి 15 ఏళ్ళు డబ్బులు ఇచ్చి బడికి పంపండమ్మా మీరు పనికి తీసుకెళ్ళమాకండి. ఎందుకు? ఆయన పిల్లోడికి 8 ఏళ్ళు వచ్చేసరికి 8 ఏళ్ల నుంచే వీడు 17 ఏళ్ళు వచ్చేసరికి ఆ 7-8 ఏళ్లలో వీడు అమెరికా చదువులతో సమానంగా పోటీ పడాలని పుస్తకాలు కూడా కొత్త పుస్తకాలు తయారు చేయించాడు. వాడికి 14 ఏళ్ళ నుంచే కంప్యూటర్లు ఇచ్చాడు, ట్యాబ్లని. అంటే మన పేదల పిల్లలు కూడా పెద్దోళ్ళతో పోటీ పడి ఆ తెలివి వస్తే కానీ ఉద్యోగ అవకాశాలు రావు, ప్రపంచంతో పోటీ పడలేరని పిల్లల మీద ఖర్చు పెట్టాడు. అదేవిధంగా వైద్యం మీద కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చి 100 మంది డాక్టర్లు మనం పెట్టుకొని ఒక్కొక్క హాస్పిటల్లో 800 పడకల ఆసుపత్రి కడితే ఇవన్నీ పేదలకి ఎంత ఖరీదైన వైద్యమైనా ఉచితంగా చేయించుకుంటే మనుషులు భయం లేకుండా ప్రశాంతంగా ఉంటారని పేదల కోసం ఆలోచించిన ఇవన్నీ. వీటిని కాకుండా ఈ కింద ఉన్నాయి సగాన్ని కట్టి, ఈ ముందు సగం కట్టి అని నేను ఆ సగం కట్టలేను ఈ అమ్మేస్తానంటున్నాడు. అమ్మేస్తే పర్వాలేదు, ఏదో ఒక రేట్ వస్తుంది. ఎకరం 100 రూపాయలకి లీజుకి ఇస్తాడంట. అంటే ఇప్పుడు మన త్రాగుంట యారిజిన వాడు అంత ఉంటుంది, 50 ఎకరాలు అంటే త్రాగుంట ఊరితో కూడా కలిపితే ఉంటుందేమో అంత పెద్దది. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ అంతా ఎకరం 100 రూపాయల కాడికి సంవత్సరానికి ఇచ్చేస్తాడంట. 66 సంవత్సరాలు. ఎవరబ్బ సొత్తు ఇది? ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 200 కోట్ల రూపాయల ఆస్తిలో సగం పడ ఖర్చు పెట్టినాక ఇంకో 400-500 కోట్లు ఖర్చు పెట్టలేనని ఆ వంక పెట్టి అమ్మేయటం. ఈ అమ్మినాక మళ్ళీ వీటిని కూడా అమ్ముతాడు. ఇది దుర్మార్గమైన ఆలోచన. పేదల పిల్లలు 15,000 రూపాయలతో డాక్టర్ చదువుకోవచ్చు, 15,000తో డాక్టర్ చదువుకోవచ్చు, ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు, ఏ పరీక్షలకైనా ఉచితంగా చేయొచ్చు. మన రిమ్స్ హాస్పిటల్ కంటే కొత్త కాలేజీలు కాబట్టి ఇంకొంచెం కొత్త ప్రమాణాలతోటి రావాలని, ఎక్కువ మంది డాక్టర్లు చదివిస్తే ఎక్కువ మంది డాక్టర్లు వస్తే వైద్యం అందుబాటులో ఉంటుందని మన ఊర్లో హాస్పిటల్ కట్టారు కదా, సచివాలయం కట్టాడు కదా, రైతు భరోసా కేంద్రం కట్టాడు కదా,
మనలాగానే ప్రతి ఊర్లో ఇట్లానే సర్వీస్ చేసి ఉద్యోగాలు ఇస్తాడంట చంద్రబాబు నాయుడు. దానికోసం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తాడంట. జగనన్న ఉద్యోగాలు ఇవ్వలేదా? ప్రతి ఊర్లో 10 మంది సచివాలయంలో పనిచేస్తుంటారే, 2-3 రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తుంటారే, హాస్పిటల్లో పనిచేస్తుంటారే. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన? ప్రభుత్వ ఉద్యోగాలు. ఇతను చెప్తాడు విదేశస్తుల చేత పెట్టుబడి పెట్టించి, అంటే మన డీమార్ట్ మాల్ తెలుసు అమ్మ మీకు, డీమార్ట్ అయ్యే ఉన్నాయి కదా మన ఒంగోలులో పెద్ద పెద్దవి, ఏమంటారు డీమార్ట్, ఎస్మార్ట్, ఇది రిలయన్స్ మార్కెట్ అండి. ఇట్లాంటి వాళ్ళకి సిటీ నడిబొడ్డుల్లో స్థలాలు ఊరకిచ్చి వాళ్ళని కట్టుకోమని మనకు ఉద్యోగాలు వస్తాయా? ఏది అక్కడ చిమ్మేయి, అక్కడ ఆడపిల్లలు పోయి వస్తువులు చూపించేయి, సేల్స్ గర్ల్స్ పోస్టులు. ఈ ఉద్యోగాలు ఆయన ఇప్పించేది మనకి. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో నర్స్ పోస్టులు ఇచ్చినట్టుగా 10,000 రూపాయలకు 15 రూపాయలు ఇస్తాయి. అదే ప్రభుత్వ డాక్టర్లు అయితే నర్సులు చేరిన డాక్టర్లు చేరిన ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు ఎంత ఘనంగా ఎంతమంది బతుకుతారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇది ఒక మోసపు మాటలు చెప్తా మన ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకుంటా పేదల్ని ఈ రాష్ట్రానికి ఓటేపించుకున్నప్పుడు బాధ్యతగా కాపలాదారుగా మన ఆస్తికి కాపలాదారుగా ఉండాల్సిన పెద్ద మనిషి కంచె చేను వేసినట్టుగా మన ఆస్తుల్ని ఇతరులకి తన అనునాయులకి అమ్మ చూపి లంచాలు తీసుకోవడం కోసం ఈ కుట్ర చేస్తా. దీని గురించి మేము ఊరూరు తిరిగి చెప్తుంటే అందరిలో స్పందన వచ్చి తప్పు కదా అని చర్చ జరుగుతుంటే తిరుపతి లడ్డులో కల్తీ కలిసిందని చెబుతాడు. అంటే ఇది మనం ఒకటి మాట్లాడుతుంటే అతను ఇంకొకటి మాట్లాడటం. మీకు అర్థమవుతుందమ్మా? టీవీలు చూస్తుంటారు కదా మీరు. తిరుపతి లడ్డులో కల్తీ ఎప్పుడు కలిసిందంటారు? అయిపోయాను 2 ఏళ్ళ నాడు. అసలు కల్తీ కలిసిందో లేదో ఎట్ట తెలుస్తుంది నీకు? 2 ఏళ్ళ నాడు లడ్డు తీసుకొచ్చి ఇప్పుడు రుజువు చేస్తావా? ఈ పిచ్చి మాటలు మాట్లాడంటే మనం ఇంత పెద్ద తప్పు చేసి 100 కోట్లు దోచుకుంటా, అక్కడ విశాఖపట్నం విజయవాడలో స్థలాలన్నీ అమ్ముకుంటా, ఈ రాజధాని పేరు చెప్పి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి దోపిడీ చేస్తా, రైతులని అందరినీ పంటలకి గిట్టుబాటు ధర లేకుండా గాలి వదిలేసి మనందరికి ఆరోగ్యశ్రీ లేదు. ఇప్పుడు మీకు తెలుసా? ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు. ఆ డబ్బులు ఇవ్వకుండా వదిలేసి మీకు అందరికీ 40 ఏళ్ళు దాటితే డబ్బులు ఇస్తానంటూ, ఆడపిల్లలకి 18 ఏళ్ళు నిండితే నెలకు 1500 ఇస్తానని మనకి ఓట్లకు ముందు ఎన్ని అబద్ధాలు చెప్పాడు. ఆడబిడ్డ పుడితే 18 ఏళ్ళు నిండితే నెలకు 1500 ఇస్తాన్నాడు. ఇచ్చాడా? 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అన్నాడు. ఇచ్చాడా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెన్షన్ గతి లేదు ఈ 2 ఏళ్ళ నుంచి. ఇటువంటి అబద్ధం ఉన్న పెన్షన్లు కూడా చాలా వరకు తీసేసాడు. కరెంటు మీటర్ ఉందనో, వాళ్ళ మనవడికి మోటార్ సైకిల్ ఉందనో, లేకపోతే వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఉద్యోగం ఉందనో ఏదో ఒక పెట్టి ఉన్న ఉద్యోగాలు బీకేస్తాడు. మన ఇంటి చుట్టూ తిరిగి జగనన్న పెట్టిన మనుషులు ఎంతమంది వాలంటీర్లు పనిచేశారు, మీకేం కావాలమ్మా అని మనకు తిరిగి పనిచేసి పెట్టారు కదా. వాళ్ళందరికీ బిడ్డల నోటికాడ 10 ఏళ్ళు ఇస్తానని ఆశపెట్టాడు. మీరందరూ నాకు ఓట్లు వేయండి మీకు 10,000 ఇస్తానని ఇళ్ళమ్మడి తిరిగి సర్వీస్ చేసే వాళ్ళని మోసం చేశాడు కదా. 10,000 ఇచ్చాడా? వాళ్ళని నిలువున వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తున్న వాళ్ళని జడగొట్టి నువ్వు 5,000 ఇవ్వాలి కదా. అసలు వాళ్ళు నిలువున మోసం చేశాడు అబద్ధం చెప్పి. ఇటువంటి మోసగారిని ప్రజలు సమర్థిస్తారా? అసలు అబద్ధం చెప్పేవాడు నాయకుడు ఎట్ట అవుతాడు? ఒకసారి ఆలోచించుకోండి. జగనన్న పేదల పక్షం, మీ పక్షం. అడుగడుగున ఆయన పేద వర్గాల గురించి ఆలోచిస్తాడు. విద్య, వైద్యం, అదిగాక ఈ పథకాలని చెప్పి వీళ్ళు కారు లోన్లు, లేదంటే బీసీలకు వస్తువులు అంటే పార పలుగు, లేకపోతే కుమ్మర్లకు ఇంకొక పనిముట్లు, ఇట్లా వస్తువులు కొనిచ్చి ఆటోలు, కార్లు ఇవన్నీ కొనిచ్చి లంచాల రూపంలో వెనక్కి తీసుకుంటారు. ఈ డబ్బులు ₹1 కిందకి ప్రజలకు అందిద్దామని వెళ్ళే దాంట్లో ఒక ₹1 మధ్యలో వాళ్ళకి పోద్ది. అందుకని నేరుగా అకౌంట్లో డబ్బులు కొట్టి ₹1 కూడా ప్రజలకు ఇద్దాం అనుకున్న ₹1 కూడా నష్టపోకుండా నేరుగా అకౌంట్లకి వేసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి రూపాయి ప్రజలకు చెందితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారని, మీరు చేసే పనికి తోడుగా ఆయన కూడా చేదోడు వాదోడు ఏదో ఒక పథకం పెట్టి మీకు
సంవత్సరం అంతా ఎప్పటికప్పుడు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు పడితే కదా మనకి ఇవాళ పేదరికం తగ్గింది, మనం అందరం సుఖంగా ఉండగలుగుతుంది అంతో ఎంతో. కరోనాలో కూడా మన ఇళ్ళ చుట్టూ వాలంటీర్లు తిరిగి ఎవరికి జ్వరం వచ్చింది, ఎవరికి మందులు కావాలా, ఎవరింటి పరిస్థితి ఏంది, ఎవరికి పథకం రావట్లేదు, బియ్యం రెండోసారి వచ్చినాయా లేదా, ఇన్ని సర్వీసులు చేస్తే ఇవన్నీ మనం కూడా మనకు హక్కు అనుకున్నాం. అంటే పక్కింటి వాళ్ళకి ఇస్తున్నారు, మనకి ఇస్తున్నారు, మనకొక్కరికే వేయట్లేదు కదా అనే ఒక అలసత్వం జనంలో వచ్చింది. అదిగాక వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మనం బ్రాహ్మడు మేకను పట్టుకెళ్తా ఉంటాడు, పాలు పిండుకుందామని ఒక మేకను తీసుకెళ్తా ఉంటే ఒక మోసగాళ్ళు ఒక బ్యాచ్గా తయారవుతారు. 4 దొంగలు ఈ బ్రాహ్మడి చేతిలో మేకను తీసుకెళ్ళి కోసుకొని తినాలా. అందుకని ఏం చేస్తారు, ఒకడు ముందు వస్తాడు, ఏంది పంతులు గారు కుక్క పిల్లని పట్టుకెళ్తున్నామని అని అడుగుతాడు. ఎందుకన్నా అది మేకపిల్ల అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామని దాటి ఇంకొకరు ముందుకు వెళ్తాడు. ఇంకొకడు వస్తాడు, మళ్ళీ ఏంది పంతులు గారు నీకు పిచ్చి అయింది కుక్క పిల్లని పట్టుకెళ్తున్నావు అని అడుగుతాడు. అతను అనుమానంలో పడతాడు, కానీ కాదులే మేక కదని చెప్పి చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంకొకడు వచ్చి మళ్ళీ ఏంది కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు పంతులు అంటాడు. అతని మీద అతనికి అనుమానం వచ్చింది. 4వవాడు వస్తాడు, వచ్చి మళ్ళీ ఏంది పంతులు అంటే ముందుకు పోయే కొద్దీ వీళ్ళే దొంగలు ఇంకొద్ది ముందుకు పోయినాక 4వవాడు వచ్చి ఏంది పంతులు చిచ్చి కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అంటే చీ జీవితం అని చెప్పి నేను మొరపాటు పడ్డాను, మతిపోయింది అనుకొని ఆయన కుక్క పిల్లలు వదిలేస్తే ఆ మేకను తీసుకెళ్ళి కోసుకొని తింటారు. ఈ రాష్ట్రంలో ఈ జ్యోతి, ఈనాడు, ఈ TV5, ఈ చంద్రబాబు ముఠా మొత్తం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వాటాలు వేసుకొని ఈ రాష్ట్ర సొమ్ముని దోపిడీ చేస్తున్నారు. ఏది మన ప్రజల్ని మభ్యపెట్టి మన నాయకుడిని సరైనోడు కాదని మన చేతిలో ఉన్న మేకను అబద్ధం చెప్పి సరైనోడు కాదని మనందరినీ 1-10 మంది నమ్మించి చెప్పంగా నమ్మి మన నాయకత్వాన్ని పోగొట్టుకుంటే ఇవాళ మన సొమ్ముని లూటీ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఇది అర్థం చేసుకోండి. ఆయన చెప్పే మాట నమ్మరని దానికి బీజేపీ ఆయన ఒక ఆయన, పవన్ కళ్యాణ్ ఒక ఆయన, నేను గ్యారంటీ అని సంతకాలు పెట్టారు. మీ అందరూ గుర్తుందా, మన ఇళ్ళమ్మడి ఇచ్చిన వాటిలో వాళ్ళందరూ సంతకాలు పెట్టారు. నేను నెలకు 1500 ఆడబిడ్డకి ఇస్తాను, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాను, 2 పిల్లలు పెట్టినా 3 పిల్లలు పుట్టినా 15,000 కాడికి బడికి పోతే ఇస్తాను. చాలా హామీలు చెప్పారు కదా. వాళ్ళు హామీలు కూడా గుర్తు చేసుకోవాలంటే మనకు సిగ్గేస్తుంది. గ్యాస్ ఇస్తా అన్నాడు, అమ్మ ఎన్ని గ్యాస్లు ఇచ్చాడు ఇప్పుడు 2 ఏళ్లలో? ఎన్నిసార్లు గ్యాస్ బండ్ ఉచితంగా వచ్చింది? ఒక్క బండ్ ఇచ్చారు అంటే ఒకటి ఇచ్చి ఇంక అయిపోయిందని తూతూ మంత్ర వ్యవహారం మొత్తం ఇట్లాంటి ఇచ్చినట్టు ఇయ్యనట్టు ఒక అబద్ధం చెప్పటం, మనల్ని మభ్యపెట్టడం. ఇటువంటి నాయకుడికి ప్రజలు మనకు గుర్తెరిగి ఏ మాట మన కోసం, పేదల కోసం, ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు కోసం ఆలోచిస్తారనే దానికి నేను ఇందాక మీకు చెప్పింది, పిల్లలందరినీ చదివించాలనుకోవటం, అందరికీ వైద్యం కావాలనుకోవటం. మనకిక్కడ ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా, 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఒక ఓడరేవు కట్టాడా? మన 4 ఓడరేవులు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓడరేవులు వస్తే విదేశీ వ్యాపారాలు ఓడలన్నీ వస్తాయి, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, సరుకు రవాణా మన దేశం నుంచి విదేశాలకు వెళ్తాయి. హార్బర్లు, సముద్రం ఒడ్డున పెద్ద పెద్ద బోట్లు రావడానికి 10 హార్బర్లు శాంక్షన్ చేశాడు. 5 సంవత్సరాల నుంచి ఉన్న అనుభవజ్ఞులు వీళ్ళందరూ ఎందుకు చేయలే? క్యాన్సర్ హాస్పిటల్ కట్టాడు, గుండె ఆసుపత్రులు కట్టాడు చిన్నపిల్లలకి. ఆయన చేసిన ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉద్యానంలో కిడ్నీ వ్యాధులు పెరిగారంటే అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు. ఈయన చేసిన పనులన్నీ చెప్పకుండా మనకు ఒక టీవీ, ఒక పేపర్ అయితే వీళ్ళు 10 మంది కలిసి అబద్ధం చెప్పి ప్రజలు నమ్మించి మనల్ని ఓడించారు. ఇవాళ నిజమేంది అర్థం అవుతుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు మీకు నేను ఇచ్చిన పేపరు చూశారు కదా, వెనకమాల మన గవర్నర్కి లెటర్ రాయాల. అదే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే మా బిడ్డలకు నష్టం వస్తుంది, రేపు మా పిల్లలు ఎవరన్నా చదువుకోవాలంటే ప్రభుత్వ కాలేజీలు చదువుకోవాలి ఉచితంగా అంటే కాలేజీలు లేకుండా పోతాయి, మా అందరికీ వైద్యం లేకుండా పోయింది, ఖరీదైంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పొద్దు, గవర్నమెంట్లోనే నడపండి అని మన గవర్నర్కి రాస్తున్న ఉత్తర్వు ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి కాగితాలన్నీ మనం సంతకాలు పెట్టిస్తే, అబ్బాయి తమ్ముళ్ళు అందరు సంతకాలు పెట్టండి, సంతకాలు పెట్టిస్తే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చేరుస్తాం. ఆయన గవర్నర్ గారికి చేర్చి మన అందరి అభిప్రాయాన్ని ఆయనకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ సంతకాల్లో భాగంగా మేము ముందుకు వచ్చాం. మీరు పెట్టడమే కాదు, మన ఊరంతా చెప్పి ప్రజలందరి చేత ఇది మన ఆస్తి,
మన సొమ్ముని, ప్రజల సొమ్ముని చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నాడు, దీన్ని ఆపుదామనే ఆలోచన మీరు చెప్పి అందరి సంతకాలు సేకరించి జగనన్నకు మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు కూడా ఈ పల్లెతోటి చాలామందితో నాకు వ్యక్తిగత అనుబంధం, మా కాడ పనిచేసిన వాళ్ళు అయితేనేమి ఎక్కువ మంది రకరకాలుగా సంబంధం ఉంది కాబట్టి అందరికి మీలో ఒకటిగా, మీ వాడిగా మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటానని హామీ ఇస్తూ ఈ సమయాన్ని కేటాయించినందుకు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జగన్, జై జగన్. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. అధ్యక్షుడిగా నూతనంగా రాజేష్ గారిని మన చుండూరు రవిబాబు గారు ఈ రోజు నుంచి బాధ్యతలు నియమించడం జరిగింది. రాజేష్ ప్రతి ఇంటింటికి తిరిగి కోటి సంతకాల కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా రవి అన్నకి ఒక విన్నపం, మేము వ్యక్తికి అభిమానం కాదు మామ, పార్టీకి జగన్ గారికి కట్టుబానిసలం. కొంచెం ఇవాళ అనిదా భావించద్దు, ఇంకా మంచిగా చేసుకుందాం, ఇంకా 2-3 ప్రోగ్రాంలు పెడదాం, బాగా చేస్తాం. దీనికి సహకరించినందుకు ధన్యవాదాలు. జగనన్న, రవి సార్ ఈ పదవి ఇచ్చినందుకు కట్టుబానిసగా పార్టీకి పనిచేస్తానని ప్రార్థిస్తున్నాను. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే, మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.
కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.